నమస్కారం. నేను జయశ్రీ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ యాదాద్రి. ఇక్కడ నేను ల్యాండ్ అక్వైజేషన్ ఆఫీసర్గా కొనసాగుతున్నాను. ఈ మధ్యకాలంలో ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా గంధమల్ల ప్రాజెక్టును రైతుల శ్రేయస్సు కోసం, పంట దిగుబడి కోసం, ఆ రైతులు ఈ పర్యావరణ అతివృష్టి అనావృష్టి జరిగినప్పుడు చాలా కరువు కాటకాలు సంభవిస్తున్నాయి కాబట్టి వాళ్ళ శ్రేయస్సు నిమిత్తము గవర్నమెంట్ ఒక ప్రాజెక్టును చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. దీన్ని మేము కూడా త్వరితగతిన ముందుకు తీసుకెళ్ళాము. 633 ఎకరాలు ముంపుకు గాను, 90 ఎకరాలు కట్టకు గాను మేము రైతుల నుంచి రేటు 24,50,000 చొప్పున మేము తీసుకోవడం జరిగింది. ఈరోజు మొట్టమొదటిగా కట్ట నిర్మాణం ఆరంభమవుతుంది. దీనికి గాను మేము ఒక 315 మంది రైతుల వరకు ఉన్నారు. వాళ్ళందరినీ పిలిపించి కూడా అందరికీ 24,50,000 రేట్ చొప్పున అందరికీ చెక్కుల పంపిణీ కార్యక్రమము గౌరవనీయులైన బీర్లాల్లయ్య గారి ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ముంపు కూడా నెక్స్ట్ విడతలో స్టార్ట్ అవుతుంది. ఇంకా చివరగా ఏంటంటే మనం వీరారెడ్డిపల్లి ల్యాండ్ ఇంకా మనము తీసుకోలేదు. అది కూడా దశల వారీగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ మూడో భాగంగా మనము వీరారెడ్డిపల్లి ప్రజల దగ్గర నుండి కూడా, రైతుల దగ్గర నుండి కూడా మనము ల్యాండ్ వాళ్ళకు మంచి రేట్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుండి ల్యాండ్ తీసుకోవడం జరుగుతుంది. ప్రాజెక్టును కంప్లీట్ షేప్లో మనం నిర్మించుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈరోజు గంధమల్ల ప్రాజెక్ట్ సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ పేమెంటు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారం, ఇరిగేషన్ శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో గంధమల్ల ప్రాజెక్టు మొన్న గౌరవ ముఖ్యమంత్రి ప్రారంభించుకొని దానికి కట్టకు సంబంధించి 100 ఎకరాల ఆయకట్టుకు ఇలా వాళ్ళకు పేమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రాజెక్టును 1 సంవత్సరంలోపే పూర్తి చేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చాం. మాట ప్రకారం ల్యాండ్ అక్విజిషన్ పేమెంటు ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా రైతులు కోరిన ధరకే ప్రభుత్వం నుంచి ల్యాండ్ అక్విజిషన్ ద్వారా పేమెంట్ ఇవ్వడం చాలా సంతోషం. రైతులంతా కూడా సహకరించి ఇది సుమారు 1,00,000 ఎకరాలకు నీళ్ళిచ్చే గంధమల్ల మా చిరకాల వాంఛ. గంధమల్ల ప్రాజెక్ట్ అయితే చుట్టూన్నటువంటి 10 మండలాలు 50,000 నుంచి 1,00,000 ఎకరాలు పారే ప్రాజెక్టు కాబట్టి గత పాలకుల పాపం ఇలా ఈ ప్రాజెక్టు కాలేదు. మరి ధనిక రాష్ట్రంలో వాళ్ళు మల్లన్న సాగర్, కొండపోచమ్మ కట్టుకురు, కానీ ఇక్కడ ఆలేరు సంబంధించి ఈ గంధమల్ల కట్టలేకపోయారు. 2 సార్లు మాజీ ముఖ్యమంత్రి వచ్చి 9.8 అన్నాడు, 4.8 అన్నాడు, కనీసం తట్టడి మట్టి తీయలే. మరి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న సహకారంతో, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ సహకారంతో సుమారు 700 కోట్లు శాంక్షన్ చేసి 1.48 టీఎంసీగా దాన్ని నిర్ధారణ చేసి ఇక ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేసుకున్నాం. ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్ కూడా రైతులకు 1 ఎకరాకు 24,50,000 రూపాయలు కూడా ఇప్పించడం జరిగింది. ఈ ప్రాజెక్టును అతి త్వరలోనే పూర్తి చేసి రైతులందరికీ అందుబాటులో తెచ్చి ఈ ఆలయానికి సంబంధించి, ఇక్కడ మోత్కూరు సంబంధించి, అడ్డగూడు సంబంధించి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తామని చెప్పి మాట ఇచ్చిన ఆ మాట ప్రకారం 1 సంవత్సరం లోపు ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తాం. రైతులంతా కూడా దీనికి సహకరించేందుకు వాళ్ళకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.